Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare Hare Krishna Krishna Hare 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 Rama 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 Hare Hare Krishna Krishna Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Krishna 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 Hare 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 Rama Rama Hare Hare Gaura Hariva Hare Krishna 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 Hare 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 Rama Rama Hare Hare Krishna Krishna Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Krishna Omajnanatimiram dasya jnananjanashalaakayam chachkurunmilitam yena tasmai Sri Gurave Namah Namavam Vishnu Padaya Krishna Prestaya Bhutale Srimate Bhaktivedanta Swami Niti Namine Namaste Saraswati Devam Gauravani Pracharine Nirvishesha Shunyavadi Pasyatya Deshatarine Jaya Sri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadara Shrivasadi Gaura Bhakta Vrinda Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Sanyasastu mahabaho dukkhamapnumave yogatah yogayukto munirbrahma nachirenadigashyati భక్తియుక్త సేవ యందు నియుక్తుడు కాకుండా కేవలము కర్మలను త్యజించుట ద్వారా ఎవరును సుఖమును పొందలేరు. కానీ భక్తి యోగమునందు నియుక్తుడైన మననశీలుడు పరబ్రహ్మమును శీఘ్రముగా పొందగలడు. మనం ముందు చర్చించినట్టుగా ఏ కర్మను చేయకుండా ఉండడం అన్నటువంటిది చైతన్యవంతుడైనటువంటి జీవునికి అది ఆనందకరమైనటువంటి విషయం కాదు. చాలామంది కూడా ప్రశ్నిస్తూ ఉంటారు, స్వామి ఏదో మోక్షం పొందిన తర్వాత ఆ నిరాకార బ్రహ్మంలోకి పోయి లీనమైపోవడం,
అక్కడ ఏ రకమైనటువంటి చర్య లేకుండా ఉండడము, అది ఇంత కష్టపడి అక్కడికి వెళ్ళి అక్కడ ఏ రకమైనటువంటి యాక్టివిటీ లేకుండా ఉండడం అన్నటువంటిది, అంత కష్టపడి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముందంటారు అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. శ్రీమద్ భాగవతం ఏం చెప్తుంది అంటే 3 రకాల భగవత్ సాక్షాత్కారాలు అంటుంది. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి సభ్యతి. నిరాకార బ్రహ్మంలో పోయి లీనమైపోవడము, ఆ పరమాత్మను ఆ వైకుంఠ లోకానికి వెళ్ళి ఆ భగవత్ సేవలో కైంకర్యం కావడం, భగవానేతి ఆ గోలోక వృందావనంలో ఆ కృష్ణధామంలో కృష్ణుని యొక్క సేవల్లో కైంకర్యం కావడం. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి సభ్యతి. అయితే తపస్యలు ఇవన్నీ ఆచరించి నిరాకార బ్రహ్మంలోకి పోయి అక్కడ ఏ రకమైనటువంటి కర్మ లేకుండా ఆ కాంతి పుంజంలో లీనమైపోవడం అన్నటువంటిది జీవునికి అంత ఆనందదాయకమైన విషయం కాదు. ఆ ఆధ్యాత్మిక జగత్తులో ఆ భగవంతుని యొక్క నిత్య లీలల్లో నిమగ్నం కావడం, అది జీవుని యొక్క సహజమైనటువంటి స్వరూపం. శ్రీ చైతన్య మహాప్రభు చెప్తున్నారు, జీవేర స్వరూపోహి నిత్యేర కృష్ణదాస్. జీవుని యొక్క స్వరూపం ఏంటి? నిత్యం మా కృష్ణునికి దాస్యం చేయడం. సో ఆ భక్తియుక్త సేవల్లో తన్ను తాను కైంకర్యం చేసుకోవడం అన్నటువంటిది, కర్మ చేయడం అన్నటువంటిది జీవుని యొక్క సహజ స్వరూపం. అది మోక్షం అంటే వైకుంఠంలో కానీ ఆ గోలోక వృందావనంలో కానీ ఆ కృష్ణుని యొక్క లీలల్లో జీవుడు తను తాను కైంకర్యం చేసుకుంటాడు. మధురమైనటువంటి లీలలు, ఆ దేవోత్తమ పురుషుని యొక్క దివ్య లీలలో తను తాను కైంకర్యం చేసుకోవడం, ఆ కర్మ అన్నటువంటిది లేకుండా జీవితం గడపడం అన్నటువంటిది నిజంగా అది దుర్భరమైనటువంటిదే. దాంట్లో ఆనందం ఏం లేదు. అయితే చేసే కర్మలో కర్మఫలం లేకుండా కర్మ చేయడం అంటే భక్తియుక్త సేవల్లో కర్మ చేయడం, ఆ భగవంతుని ప్రీత్యర్థం కర్మ చేయడం, అది మనల్ని ఈ సంసారం నుంచి విముక్తుల్ని కావిస్తుంది. ఆ భగవత్ సేవకు అంత శక్తి ఉంది. సో అందువల్ల చరిత్రలో మనం చూసినట్లయితే ఆ భగవంతుని యొక్క సేవ యొక్క శక్తి ఏమిటి అన్నటువంటిది ఈ యొక్క వృత్తాంతంలో మనకు తెలుస్తుంది. చరిత్రలో వేదమాలి అన్నటువంటి ఒక మహాభక్తుడు ఉన్నాడంట. అతనికి యజ్ఞమాలి, సుమాలి అన్నటువంటి 2 కుమారులు. ఇతను ధర్మంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అయితే వృద్ధాప్యం వచ్చినప్పుడు, మృత్యు సమయం ఆసన్నమైనప్పుడు, ఆయన మృత్యు సమయం ఆసన్నమైనప్పుడు తన యొక్క ఆస్తిలో 2 భాగాలుగా విభజించి సగభాగాన్ని ధర్మ ప్రచారం కోసం దానం ఇచ్చాడంట. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే గృహస్థుడు ఎవరైనా కానీ ఆదాయంలో సగభాగాన్ని ధర్మం కోసను దాన్ని విరాళంగా ఇవ్వాలా అని చెప్తూ ఉన్నారనమాట. ధర్మ ప్రచారం కోసం 50% అతను విరాళంగా ఇచ్చి మిగిలిన 50% ఆస్తిని తన కుమారులకిద్దరికీ కూడా సమానంగా పంచాడంట. పంచితే ఈ యజ్ఞమాలి అన్నటువంటి వాడు తండ్రిలాగానే ధర్మాత్ముడు, సుమాలి అన్నటువంటి వాడు చాలా దుర్మార్గుడు. ఆ తండ్రి ఇచ్చినటువంటి ఆస్తినంతా కూడా కర్పూరంలాగా కరగబెట్టేశాడు చెడు వ్యసనాల కోసం. కానీ యజ్ఞమాలి మాత్రము చాలా జాగ్రత్తగా ధర్మంగా వ్యాపారం చేసుకుంటూ ఆ యొక్క ఆస్తిని ఇంకా అంచెలంచెలుగా పెంచుకుంటూ ధర్మ కార్యక్రమాల్లో తన యొక్క ఆదాయాన్ని వినియోగిస్తుండగా జీవితాన్ని అభివృద్ధి చాలా గొప్పగా ఉండిందనమాట. ధర్మాన్ని ఎవరైతే కాపాడుతారో ఆ ధర్మం వాళ్ళని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షత. అయితే ఈ సుమాలి అతను ఎంత నీచ స్థితికి వెళ్ళాడు, ఆస్తి అంతా కరిగిపోయింది. తన యొక్క వ్యసనాలను సంతృప్తి పరుచుకునే దానికోసం అతను చేయనటువంటి అఘాయిత్యం లేదు. చాలా నీచమైనటువంటి స్థితిలో అతను జీవిస్తూ ఒకరోజు అతను పనివాడిగా చేరుతాడు ఒక పెద్ద యజమాని ఇంటిలో. ఏం పనికి అంటే పందులు మేపుకునేదానికి. తినేదానికి ఆహారం ఏంటి అంటే ఆ పందులు భుజించేటువంటి ఆహారాన్నే యజమాని తినమని చెప్తాడు. అటువంటి దుర్భర పరిస్థితుల్లో తన యొక్క అన్న గుర్తొచ్చి యజ్ఞమాలి దగ్గరికి వస్తాడనమాట. యజ్ఞమాలి దగ్గరికి వచ్చి ఆ యజ్ఞమాలి దగ్గరికి
తగవుకొస్తాడు. అప్పుడు ఊరంతా కూడా యజ్ఞమాలి పక్షంలో వచ్చి ఈ సుమాలుని దండించడానికి సిద్ధమైతే భావించేటు భగవద్భక్తుడు అంటున్నాడు. శత్రువుకు కూడా హాని తలపెట్టనటువంటి వాడు. ఈరోజు మానవ సమాజంలో స్వార్థ చింతన పెరిగిపోయి ఆధ్యాత్మిక చింతన అన్నటువంటిది కరువు అవడం వల్ల ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు ఇవన్నీ కూడా అంతరిస్తూ ఉన్నాయన్నమాట. ఆ యజ్ఞమాలి తగువు కోసం వచ్చినటువంటి సోదరుడు అతన్ని సాదరంగా ఆహ్వానించి అతనికి అన్ని మర్యాదలు చేసిన తర్వాత తనకున్నటువంటి ఆస్తిని మళ్ళా సగభాగం సుమాలికి ఇవ్వడం జరుగుతుందన్నమాట. భగవద్భక్తుడు ఎప్పుడు కూడా కరుణార్థ హృదయుడు. సగభాగం తన సోదరుడికి ఇస్తే ఆ సగభాగం ఆస్తి తీసుకుని వెళ్ళి కూడా చెడు వ్యసనాలకి వాటికి వీటికి వినియోగించి దాన్ని కూడా నాశనం చేస్తాడు. కొన్ని రోజులు యజ్ఞమాలి ధార్మికంగా, ఆధ్యాత్మికంగా తన జీవితాన్ని గడిపి చివరి దశలో వైకుంఠం నుంచి విష్ణుదూతలు పుష్పక విమానాన్ని తీసుకుని వచ్చారు. ఇతన్ని పుష్పక విమానం ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకుని వెళ్తూ ఉంటే మార్గంలో పుష్పక విమానం జీవుడు ఎక్కిన తర్వాత కూడా 14 బోనబాండాల పక్క నుంచి వెళ్తుందంటండి. ఆ 14 బోనబాండాల పక్క నుంచి వెళ్తూ ఉంటే నరకంలో ఒక వ్యక్తిని నరక బాధలకు గురి చేస్తూ ఉన్నారు యమకింకర్లు. ఈ యజ్ఞమాలి చూసి ఎవరతను అని అడిగాడు. అప్పుడు ఆ విష్ణుదూతలు అతను మీ సోదరుడు సుమాలి అని చెప్పారు. అప్పుడు ఈయనేమంటున్నాడంటే 7 అడుగులు ఎవరైనా నడిస్తే స్నేహం ఏర్పడుతుందంటారు. ఇంత దూరం మనం కలిసి ప్రయాణం చేశాం విష్ణుదూతలారా, నా యొక్క సోదరుణ్ణి ఏ రకంగా ఈ విముక్తి కలిగించాలో నాకు సలహా ఇవ్వండి అన్నారు. అప్పుడు విష్ణుదూతలు ఏమంటూ ఉన్నారు అంటే, అయ్యా, నీవు కూడా నీ యొక్క పూర్వజన్మలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా చాలా నీచమైనటువంటి ప్రక్రియల్లో నిమగ్నమయ్యి దారుణాతి దారుణంగా జీవితాన్ని గడిపావు. అయితే ఒకరోజు వర్షంలో ఎక్కడికో వెళ్తూ ఉంటే తలదాచుకునేదానికి ఒక ప్రదేశానికి వెళ్ళావు. ఆ ప్రదేశం అంతా అపరిశుభ్రంగా ఉంటే ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచావు. ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచి ఆ ప్రదేశంలో విశ్రమించావు. మరి నీ అదృష్టం, నీవు శుభ్రపరిచినటువంటి ప్రదేశం సామాన్యమైన ప్రదేశం కాదు, అది విష్ణు దేవాలయం. నీవు ఆ రోజు విశ్రమించినటువంటి రోజు ఏకాదశి పర్వదినం. ఏకాదశి పర్వదినం రోజు విష్ణు దేవాలయాన్ని శుభ్రపరిచిన దానికోసం నీవు ఈ యజ్ఞమాలి అంత గొప్ప జన్మను ఎత్తి ఆ వేదమాలి యొక్క పుత్రుడిగా పుట్టి యజ్ఞమాలిలాగా గొప్ప ధార్మిక జీవితాన్ని గడిపేటువంటి మహద్భాగ్యాన్ని నువ్వు పొందావు అని చెప్పి విష్ణుదూతలు చెప్పారనమాట. ఈరోజు భగవంతునికి ప్రియమైనటువంటి దినం ఏమిటి అంటే ఏకాదశి దినం. అయితే ఈరోజు కలి యొక్క ప్రభావం వల్ల ఏకాదశి వ్రతాన్ని ఎవరూ పాటించట్లేదన్నమాట. ఏకాదశి వ్రతాంచడం వల్ల ఈ సంసారం నుంచి విముక్తిని పొందేదానికి అవకాశం ఉంది. రాజా రుక్మాంగదుడు ఆయన ఏకాదశి వ్రతాన్ని పాటించడమే కాకుండా యావత్ మంది ప్రజల చేత కూడా ఏకాదశి వ్రతాన్ని పాటింపజేశాడంట. తన ప్రజలందరూ ఏకాదశి వ్రతాన్ని పాటించడం కోసం ఏకాదశి ముందు రోజు ఆయన దండోరా వేయించి ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉంటూ, ఎందువల్లంటే ఏకాదశి రోజు మనం నవధాన్యాలు తినకుండా ఉండాలండి. ధాన్యంలో పాపపురుషుడు ఉంటాడంట. ధాన్యాన్ని భుజించినప్పుడు పాపాన్ని మనం భుజించిన దాంతో సమానమవుతుంది, పాపపురుషుణ్ణి భుజించిన దాంతో సమానమవుతుంది. సో అందువల్ల పండు పాలు తీసుకొని ఆ రోజు హరిభక్తిలో, హరికీర్తనలో రోజంతా గడపడం ద్వారా, ఏకాదశి వ్రతాన్ని పాటించడం ద్వారా ఈ సంసారం నుంచి విముక్తిని పొందేదానికి అది ఒక మహత్తరమైనటువంటి అవకాశం. ప్రజలందరి చేత కూడా ఈ ఏకాదశి మహత్యం యొక్క వివరాలను దండోరా చాటించి ప్రతి ఒక్క అంటే రుక్మాంగదుడు. అయితే ఆ రుక్మాంగదుడు ఆ రకంగా ప్రజల చేత ఏకాదశి వ్రతాన్ని పాటింపజేయటం వల్ల మరణించిన ప్రతి ఒక్క మానవుడు కూడా మోక్షాన్ని పొందడం వల్ల యమధర్మరాజుకు పని లేకుండా పోయిందంట. యమకింకర్లకు పని లేకుండా పోయిందంట. యమధర్మరాజు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉన్నాడు, స్వామి, నా యమకింకర్లకు పని లేకుండా పోతే వాళ్ళు నాకు పని పెట్టేటట్టున్నారయ్యా, నన్ను ఖాళీ చేసేటట్టున్నారు. దయచేసి ఈ రుక్మాంగదుడు
ఈ ఏకాదశి వ్రతం వీళ్ళందరి చేత పాటించడం వల్ల మాకు పని లేకుండా పోయింది, దీనికి తరుణోపాయం ఏంటో చూడండి అని చెప్పి బ్రహ్మని విజ్ఞప్తి చేశాడంట. అప్పుడు బ్రహ్మ యమధర్మరాజుకు పని కల్పించాలన్నటువంటి ఉద్దేశం కాకపోయినా కానీ రుక్మాంగదుని యొక్క ఏకాదశి వ్రత పటిమ, అతనిలో ఎంత పట్టుదల ఉంది ఈ వ్రతాన్ని పాటించడానికి పరిశీలించాలా అని చెప్పి ఒక అందమైనటువంటి అప్సరసను ఒక ఆమెను సృష్టించి ఆయన మీదకు పంపించారు. అయితే ఒక వింత జంతు ఒకటి సృష్టించి రాజ్యం మీదకు త్రోలినప్పుడు అది ప్రజలను హింసిస్తూ ఉంటే దాన్ని వేటాడడం కోసం రుక్మాంగదుడు దాన్ని తరుముతూ వెళ్ళి చివరికి దాన్ని వధించినప్పుడు ఆయన దాన్ని వేటాడి వధించడంలో అలసిన సమయంలో ఆ అప్సరస అక్కడ ఉంటుంది. ఆమె యొక్క చెలికత్తలందరూ ఈ రుక్మాంగదునికి సేవ చేసి ఆ అప్సరసను కల్పించడం జరుగుతుందన్నమాట. ఆమెను కలిసిన తర్వాత ఈయన ఏమంటాడంటే, ఆమె అందానికి మోహితుడై నిన్ను నేను వివాహం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను అంటాడు. అప్పుడు ఆమె ఏమంటుంది అంటే, ఖచ్చితంగా మిమ్మల్ని నేను వివాహం చేసుకుంటాను, అయితే నాకు ఒక కోరిక ఉంది, అది నేను కోరినప్పుడు మీరు తీరుస్తాను అని మాట ఇస్తే ఖచ్చితంగా మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అంటుంది. అప్పుడు రుక్మాంగదుడు ఆ మాట ఇచ్చి ఆమెను వివాహం చేసుకుని ఆమెతో అక్కడ కొంతకాలం గడిపిన తర్వాత తన రాజ్యానికి వెళ్తాడు. ఆయన రాజ్యానికి వెళ్ళినటువంటి మరుసటి రోజు ఏకాదశి వ్రతం ఉండడం వల్ల రాజ్యంలో దండోరా చాటింపు వేస్తూ ఉన్నారు. యావత్ మంది ప్రజలు రేపు ఏకాదశి వ్రతం పాటించండి అని చెప్పి. అది వినిన తక్షణమే రుక్మాంగదుడు ఆశ్చర్యపోయాడు. ఇంతమంది ప్రజానీకం చేత నేను ఏకాదశి వ్రతాన్ని పాటింపజేసినటువంటి వాడను ఈ యొక్క స్త్రీ వ్యామోహంలో పడి ఆ వ్రతం గురించే మర్చిపోయానే అని ఆయన దుఃఖిస్తూ ఏకాదశి వ్రతాన్ని పాటించడం కోసం సిద్ధమైనప్పుడు అప్పుడు ఆ అప్సరస వచ్చి ఏమంటుంది అంటే, నాకు మీరు ఒక మాట ఇచ్చారు, కోరికను నేను కోరినప్పుడు తీరుస్తానని, ఇప్పుడు ఆ కోరికను కోరుతున్నాను, మీరు ఏకాదశి వ్రతం పాటించకూడదు అని చెప్పి రుక్మాంగదుడిని కోరిందనమాట. అప్పుడు రుక్మాంగదుడు, అరే ఇదేమి పరీక్ష స్వామి, నేను జీవిత ధ్యేయంగా భావించి పాటిస్తున్నటువంటి వ్రతం అది, అటువంటిది ఈమె ఆ కోరికను నేను తీరుస్తాననడము, ఆ కోరిక ఈ వ్రతం చేయకుండా ఉండేటట్లుగా ఆమె కోరుకోవడము ఏమీ పరీక్ష స్వామి అని చెప్పి ఆయన భగవంతుడిని వేడుకుంటూ ఉన్న సమయంలో ఆమె ఏమనింది అంటే, ఒకవేళ వ్రతాన్ని మీరు పాటించేటట్టయితే మీ కుమారుని యొక్క శిరస్సును నాకు బహుమతిగా ఇచ్చినట్లయితే వ్రతాన్ని పాటించవచ్చు అని చెప్పింది. ఇదేమి పరీక్ష అని చెప్పి రుక్మాంగదుడు విలపిస్తూ ఉంటే ఆ కుమారునికి ఆ విషయం తెలిసి పరుగున రుక్మాంగదుని దగ్గరికి వచ్చి, తండ్రి నా శిరస్సును ఆమెకు బహుమతిగా ఇవ్వడానికి వెనుకాడద్దు, కానీ ఏకాదశి వ్రతాన్ని మాత్రం పాటించకుండా ఉండద్దు అని చెప్పి తన శిరస్సును వంచి తండ్రి ముందు కుమారుడు నిలబడతాడు. అప్పుడు రుక్మాంగదుడు ఏకాదశి వ్రతం పాటించడానికే ఆయన ప్రాముఖ్యతనిచ్చి కుమారుని యొక్క శిరస్సును ఆ యొక్క అప్సరసకు బహుమతిగా ఇవ్వడానికి సిద్ధమై తన ఖడ్గంతో కుమారుని యొక్క శిరస్సును ఖండించడానికి ప్రయత్నిస్తాడు. అదే మనలాంటి కుమారులుగానైతే రాజ్యం వదిలి పారిపోతారండి, ఇదేమి పరీక్ష నాయన, మనకు దేనికి వచ్చింది, ప్రాణాలు దక్కించుకుందామని. కానీ అక్కడ చూడండి, తండ్రి యొక్క వ్రతాన్ని పాటింపజేయడం కోసం తన యొక్క ప్రాణాన్ని కూడా ఫలంగా పెట్టడానికి రుక్మాంగదుని యొక్క కుమారుడు సిద్ధమైపోయాడు. అయితే ఖడ్గంతో ఖండించడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ ఖడ్గం ఆయన యొక్క పూమాలగా మెడలో పడిపోయింది, ఆ రుక్మాంగదుని యొక్క కంఠాన్ని అలంకరించింది. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై రుక్మాంగదుని అనుగ్రహించడం జరుగుతుంది. ఈ రకంగా ఆ ఏకాదశి పర్వదినాన ఆ విష్ణు దేవాలయాన్ని శుభ్రపరచడం ద్వారా ఇంత గొప్ప జన్మను పొందావు అని చెప్పి విష్ణుదూతలు యజ్ఞమాలికి చెప్పారు. అప్పుడు యజ్ఞమాల ఏమంటున్నాడంటే, నా వృత్తాంతాన్ని చక్కగా వివరించారు, మరి నా సోదరుడు ఏ రకంగా విముక్తిని పొందుతాడో అది వివరించండి అన్నాడు. అప్పుడు విష్ణుదూతలు ఏమంటూ ఉన్నారు అంటే, నాయనా యజ్ఞమాలి, నీవు ఆ మందిరాన్ని శుభ్రపరిచావు కదా, ఆ శుభ్రపరిచినటువంటి ఫలంలో గోవు దూడ యొక్క గిట్ట గుర్తు ఎంత ఉంటుంది, అంత ప్రదేశాన్ని శుభ్రపరిచినటువంటి ఫలితాన్ని నీ సోదరుకి ఇచ్చినట్టయితే వాడు ఈ నరక యాతనల నుంచి విముక్తిని పొందుతాడు అన్నారు. అంటే చూడండి, భగవంతుడు గీతలో చెప్తూ ఉన్నాడు, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్ అంటున్నాడు. ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాదపద్మాలకు చేసుకున్న స్వల్ప ధర్మమే అతి భయంకరమైనటువంటి మృత్యువు నుంచి మనల్ని కాపాడుతుంది అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. గోవు దూడ యొక్క గిట్ట గుర్తు ఎంత ఉంటుంది, అంత నువ్వు విష్ణు దేవాలయాన్ని శుభ్రపరిచినటువంటి ఫలితం
నీ సోదరునికి ఇచ్చినట్లయితే వాడు విముక్తిని పొందుతాడు. యజ్ఞమాలి దానికి సిద్ధపడి ఆ గోవు దూడ గిట్ట యొక్క గుర్తు ఎంత ఉంటుందో అంత విష్ణు దేవాలయాన్ని శుభ్రపరిచిన ఫలితం నా సోదరుడికి దక్కుగాక అన్నాడు. తక్షణమే ఆ యమకింకర్లందరూ దూరంగా వెళ్ళిపోయి ఒక పుష్పక విమానం వచ్చి విష్ణుదూతలు సుమాలిని కూడా పుష్పక విమానంలో ఎక్కించుకొని తర్వాత జన్మలో అతను ఒక మహాభక్తునిగా జన్మించి సేవించి భగవంతుని తరించేటువంటి అవకాశాన్ని కల్పించారు. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ యొక్క సంసారం నుంచి విముక్తిని పొందడం కోసం ఆ గోవు దూడ యొక్క గిట్ట గుర్తులో ఎంత భాగం ఉందో అంత భాగం ఆ ప్రదేశాన్ని విష్ణు మందిరాన్ని శుభ్రపరిచిన ఫలితం అతన్ని నరకం నుంచి కూడా విముక్తిని కలిగించింది. సో అందువల్ల ఈ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం, ఈ దుఃఖాలతో నిండినటువంటి ఈ జగత్తు నుంచి విముక్తిని మనం పొందాలా అంటే ఆ చడని పదార్థము హరిసేవ, ఆ హరిసేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకొని ఈ సంసారం నుంచి విముక్తిని పొందడం కోసం ప్రయత్నించినప్పుడే మనం ఈ మనుష్య జీవితాన్ని సార్థకం చేసుకున్న వాళ్ళం అవుతాము. లేని పక్షంలో ఇంత విలువైన మనుష్య జన్మ పొందిన తరువాత కూడా కేవలం ఆహార నిద్రాభయమైతునంశ సమన్వయేతాం పశుభీ నరాణాం ధర్మోహితేషో అధికో విశేషో. నా పశు హింసించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఈ 4 ప్రక్రియలు జంతువులు కూడా చేస్తూ ఉన్నాయి, మనిషి కూడా చేస్తూ ఉన్నాడు. మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు అంటే ధర్మోహితేషో అధికో విశేషో. ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు మనిషి ఉన్నతుడవుతాడు. ధర్మేన హీన పశుహీ సమాన. ధర్మాన్ని పాటించకపోతే మనిషి పశువుతో సమానం. శ్రీల ప్రభుపాదులు వారు చెప్తారు, ఒక కార్యాలయంలో ఒక ఉన్నతాధికారికి ఒక ప్యూనికి పోలిస్తే ఉన్నతాధికారికి ఉన్నతమైన వస్తువులు కల్పిస్తారు. ఎందుకంటే ఆయన ఏదో ఒక ఉన్నత కార్యం చేయాలి కాబట్టి. సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవజాతుల్లోకి మనిషికి భగవంతుడు ఉన్నతమైన వస్తువులు కల్పించాడు. ఆ ఉన్నతమైన వస్తువులు ఎందుకు కల్పించాడు అంటే మనం కూడా ఒక ఉన్నత కార్యం చేయాలా. ఆ ఉన్నత కార్యం ఏంటి అంటే జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి అన్నటువంటి దుఃఖాలతో నిండినటువంటి ఈ జగత్తు నుంచి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని వెతుక్కునే దానికోసం ఈ విలువైనటువంటి మనుష్య జన్మను మనం వినియోగించాలా. అయితే మనం అమెరికాకు వెళ్తే ఈ 4 దుఃఖాల నుంచి తప్పించుకోలేం. భగవంతుడు గీతలో ఏం చెప్తున్నాడు అంటే ఆ బ్రహ్మ భూనాంలోకో పునరావర్తినో అర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాము పెద్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతి. నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ ఉండదు అంటున్నాడు. ఈ విలువైనటువంటి మనుష్య జీవితంలో మనం ఆ వైకుంఠం, దుఃఖాలు లేనటువంటి ఆ వైకుంఠాన్ని చేరుకునే దానికోసం ఈ విలువైనటువంటి మనుష్య జన్మను మనం వినియోగించాలా. మరి ఆ వైకుంఠాన్ని చేరుకోవాలా అంటే ఆ భగవంతుని యొక్క సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకొని కర్మ శేషాలు ఏమీ లేకుండా చేసుకోవాలా. అది పుణ్యం బ్యాలెన్స్ ఉండకూడదు. అందువల్ల మనం శాస్త్రాలకు అనుగుణంగా ఉండేటువంటి కర్మ, దానివల్ల పుణ్యం వస్తుంది. శాస్త్రాలకు విరుద్ధంగా ఉన్నటువంటి కర్మ వల్ల పాపం వస్తుంది. ఈ పుణ్యమైన పాపమైన అనుభవించడానికి ఈ కర్మభూమిలోనే ఉండాల్సిన పరిస్థితి. మరి ఈ యొక్క పుణ్యము వద్దు, పాపము వద్దు, మోక్షానికి కారణమైనటువంటి నీ పాదపద్మాల సేవ నాకు కావాలా అని చెప్పి ఆ గురువుకి, భగవంతునికి శరణాగతి పొంది వాళ్ళు చూపించినటువంటి ధర్మ మార్గంలో మనం ఎప్పుడైతే నడుచుకుంటూ ఆ భగవత్ ప్రీత్యర్థం కర్మలను మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఈ సంసారం నుంచి మనం విముక్తిని పొంది ఆ స్వామి సాన్నిధ్యానికి చేరుకునేదానికి అవకాశం ఉంది. అయితే మనలో ఆ భగవత్ శరణాగతి పొందడానికి, గురు శరణాగతి పొందడానికి మనస్సులో ఉన్నటువంటి అహంకారం, మనస్సులో ఉన్నటువంటి కాలుష్యం తొలగడానికి కలియుగంలో మంత్ర జపం అన్నటువంటిది యుగధర్మంగా చెప్పారు. మంత్రం అంటే మన్నంటే మనస్సు, త్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగించేటువంటిది. మనం ఎప్పుడైతే ఈ యొక్క మంత్ర జపాన్ని చేస్తామో మనసులో కాలుష్యం అంతా ఎప్పుడైతే తొలగుతుందో అప్పుడు భగవంతునికి మనం శరణాగతి పొంది ఆయన సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకొని తరించేదానికి అవకాశం ఉంది. మరి ఏమి మంత్రం చెప్పాలా? నామాపి ఏకం తస్య. భగవంతుని యొక్క నామం మనం ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు ఈ సంసారం నుంచి మనం విముక్తిని పొందేదానికి అవకాశం ఉంది.
హరే కృష్ణ హరే 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 రామ 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 హరే హరే ఇతి షౌడశకనాంనాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయత్ సర్వ వేదేషు దృశ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం లేదు అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలి దోషాల నుంచి విముక్తిని పొంది ఆ భగవత్ సాన్నిధ్యాన్ని చేరుకునేదానికి అవకాశం లభిస్తుంది. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జపించండి, తరించండి. హరే కృష్ణ. సహస్రశీర్షరంజితం సహస్రహస్తరాజితం సహస్రవిధ విభాసితం సహస్రవర్ణ సంశ్రితం సహస్రరూపదీపితం సహస్రనామ సరళితం సమస్త సద్గుణోన్నతం సమస్త దేవతాకృతం సమస్త